హలో! మనవలు రండి. ఇంకో కథ చెప్తాను. ఇది తెనాలి రామకృష్ణ కథ. ఆయన అందరిని నవ్విస్తూ ఉండేవాడు. అందుకోసమనే కథ చెప్తాను రండి. తెనాలి రామకృష్ణ ఒక రాజ్యంలో ఒక కవిగా ఉండేవాడు. కవిత్వం చెప్తూ ఉండేవాడు. పూర్వం రాజులు అలాగా తమ ఆస్థానంలో అట్టే పెట్టుకుని కవుల్ని వాళ్ళ చేత ఇలా కవిత్వం చెప్పించుకుంటూ ఉండేవారు. ఈ తెనాలి రామకృష్ణ చాలా నవ్వొచ్చే మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. ఈయనకి వికట కవి అనే పేరు కూడా ఉంది. ఒక రోజుని రాజుగారు మంత్రుల్ని వాళ్ళని పిలిచి, "మా అమ్మగారు చచ్చిపోయేటప్పుడు, నాయనా మామిడి పండు తినాలనుందిరా, నాకో మామిడి పండు తెచ్చిపెట్టరా" అని అడిగారు. అడిగితే అది కాలం అప్పుడు ఆ కాలంలో ఆవిడ పోయే టైంకి అది శీతాకాలం అవడంతోటి మామిడి పళ్ళ సీజన్ కాదప్పుడు. మామిడి పండు ఎక్కడా దొరకలేదు. దేశం అంతా గాలించినా ఒక్క మామిడి పండు కూడా దొరకలేదు. అంచేత పాపం ఆవిడ నాయనా మామిడి పండురా, నాయనా మామిడి పండురా అంటూనే చచ్చిపోయింది. అందుకని ఆవిడ తిథొస్తోంది. ఆ తిథి నాడు ఆవిడ పోయిన రోజుని ఆవిడ పోయిన రోజొస్తోంది. ఆ రోజు నాడు నేను హ్మ్, ఆవిడకి మామిడి పళ్ళు ఆవిడ పేరు చెప్పి పంచిపెట్టాలనుకుంటున్నాను. బంగారు మామిడి పళ్ళు పంచిపెడతాను. నేను రాజుని కనుక. ఆహ్, మీరు మంత్రి గారు మీరు అవి ఏర్పాటు చేయండి అని చెప్పాడు. సరే రాజుగారు చెప్తే ఎవరు కాదంటారు? సరేనని ఈ మంత్రి గారు ఆహ్, మా బంగారు మామిడి పళ్ళు తయారు చేయించి రెడీ చేశాడు. సరే రాజుగారి తల్లి తిథి రోజు రానే వచ్చింది. ఆ రోజుని రాజుగారేమో మా బంగారు మామిడి పళ్ళన్నీ పెట్టుకుని అక్కడ ఒక్కొక్క మామిడి పండు ఒక్కొక్కడికి ఇస్తారని చాటింపేశారు. వచ్చారు అందరూను. క్యూలో నిలబడ్డారు. ఒక్కొక్కళ్ళే పెడుతున్నారు రాజుగారి దగ్గరికి. మామిడి పండు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుంటూ ఉంటే, ఈ తెనాలి రామకృష్ణకి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఈ రాజుగారు ఈ డబ్బంతా ఇలా వృధా చేసేస్తున్నారు. ఇలా బంగారు మామిడి పళ్ళు పంచిపెడుతున్నారు. దీనికన్నా వేరే ఒక మంచి పని చేస్తే ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుంది. అందుకని రాజుగారికి మనం చెప్తే ఆయన ఆపడు. మనం చెప్పి చెప్పకుండా చెప్పాలి. ఆయనకి అర్థమయ్యేటట్టు అని చెప్పి, ఈయనేం చేశాడు, ఒక కుంపటి పెట్టుకుని, ఆ కుంపట్లో ఒక ఊస, ఓ ఇనప ఊస పెట్టుకుని కూర్చున్నాడు ఓ చోట. కూర్చొని దూరంగాన. కూర్చొని ఆ ఇనప ఊస ఎర్రగా కాలుస్తున్నాడు. ఈ క్యూలో నిలబడ్డ వాళ్ళను, "మీకెవరికైనా ఎక్కువ మామిడి పళ్ళు కావాలా? రాజుగారైతే ఒకటే ఇస్తారు. నేను చెప్తానా చెప్పినట్లుగా చేశారంటే మీకు ఎక్కువ మామిడి పళ్ళొస్తాయని" చెప్తాడు. సరే అయితేను మాకెక్కువ మామిడి పళ్ళు కావాలి, బంగారు మామిడి పళ్ళు గదా! అంచేత మాకెక్కువ కావాలి. ఏం చేస్తారో చెయ్యండంటారు. సరే అయితే నీకెన్ని వాతలు కావాలి? 2 వాతలు 2 వాతలు పెట్టించుకుంటే 2 మామిడి పళ్ళు, 3 పెట్టించుకుంటే 3 మామిడి పళ్ళు, 4 పెట్టించుకుంటే 4 మామిడి పళ్ళు. అలా ఇస్తారు. ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని మామిడి పళ్ళిస్తారని చెప్తాడు. సరేనని చెప్పి పాపం ఇది వాతలంటే మరి మండిపోతుంది కదా! ఎర్రగా కాల్చిన ఇనప ఊస చర్మం మీద పెడితే అక్కడ పుండు పడిపోతుంది. వాత పడిపోతుంది. కానీ వాళ్ళకి పాపం డబ్బులు అవసరం మూలాన్ని 4 వాతలని కొంతమంది, 2 వాతలని కొంతమంది, 3 వాతలని కొంతమంది అలా వాళ్ళ శరీరం మీద పెట్టించుకుంటున్నారు వాతలు. బాబోయ్! బాబోయ్! అని అరుస్తున్నారు, పెట్టించుకుంటున్నారు. పెట్టించుకుంటూ ఉంటే పెట్టించుకొని రాజుగారి దగ్గరికెళ్ళారు. వెళ్ళి ఆయన ఒక మామిడి పండు చేతిలో వేశాడు. "అదేమిటి రాజా! నాకు ఇదిగో 3 వాతలు పెట్టించుకున్నాను నేను. నాకు 3 మామిడి పళ్ళు రావాలి" అన్నాడు. "అదేమిట్రా 3 మామిడి పళ్ళు ఎవరిస్తారు నీకు? అందరికీ తలోటే కదా నేనిచ్చేది" అంటాడు రాజుగారు. అంటే అలా కాదండి అక్కడ తెనాలి రామకృష్ణ గారు కూర్చొని 3 మామిడి పళ్ళు కావాలంటున్నాను నేను. అంటే అయితే 3 వాతలు పెట్టించుకో అని పెట్టారు. అవునండి నేను కూడా 2 వాతలు పెట్టించుకున్నాను. 3 అయితే మండిపోతోంది చర్మం అని 2 పెట్టించుకున్నాను అని ఒకడు. నేను ఒకటే పెట్టించుకున్నానండి అని ఒకడు. ఇలాగ. ఇలా అందరూ తలో రకంగాను చెప్పుకొస్తున్నారు ఈ వాతల గురించి. చెప్తుంటే ఏది తెనాలి రామకృష్ణ ఇలా తీసుకురండి అన్నారు. సరే అయితేను రాజుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని రండి అని చెప్పి భటులు కేకేశారు. ఈయన వెళ్ళాడు. "ఏమిటి రామకృష్ణ చేస్తున్నావు నువ్వు? వాళ్ళకి వాతలెడుతున్నావుటేమిటి? 3 వాతలెట్టి 3 మామిడి పళ్ళు ఇవ్వాలా నేను? నువ్వు 3 వాతలు పెడితే నేను 3 మామిడి పళ్ళు ఇవ్వాలా?" అని అడిగారు రాజుగారు. అంటే, "అది కాదండి.
మీరేమో మరి మీ అమ్మగారు మామిడి పళ్ళు అడిగారు. నెక్స్ట్ సీజన్‌లో అడిగారు. మామిడి పళ్ళు దొరకలేదని చెప్పి మీరేమో బంగారు మామిడి పళ్ళు ఇస్తున్నారు. మరి మా అమ్మ చచ్చిపోయిన రోజు కూడా ఇదేను. ఆవిడ "వాతలు పెట్టరా నాయనా! నాకు వాతపు రోగంతోటి చచ్చిపోతున్నాను. వాతలు పెడితే తగ్గుతుందిరా వాతం" అంది. కానీ నేను వాతలు పెట్టలేకపోయాను. చూస్తూ చూస్తూ ఇనప ఊచ కాల్చి పెడితే ఆ వాతం తగ్గుతుందని పూర్వం పెట్టేవారు. కానీ నేను పెట్టడానికి భయపడ్డాను. ఆవిడ చర్మం పుండు పడిపోతుంది కదా అని. అందుకని నేను మా అమ్మగారి కోరిక తీర్చడం కోసమని ఇలా వాతలు పెడుతున్నానండి అన్నాడు అమాయకంగాను. అనేసరికి రాజుగారికి అర్థమైంది. ఓహో! నేను చేసే పనికి ఖజానా ఖాళీ అయిపోతోంది అని చెప్పి నాకు బుద్ధి చెప్పడానికి, నా ఎదురుగుండా నాకు చెప్పడానికి అందరూ భయపడతారు కదా! మరి నాతోటి ఎలాగా నేను చేసే పని తప్పని చెప్పడానికి. అందుకని నాకు అర్థమయ్యేటట్లుగా రామకృష్ణ ఇలా చెప్పాడని నవ్వుకొని, సరే అయితేను అని చెప్పి ఇంకా ఈవేళటికి ఉన్న మాటికి ఇచ్చేసాను పళ్ళు అయిపోయాయి. మళ్ళీ చూద్దాంలెండి అని చెప్పేసేసి ఆ ప్రజల్ని పంపించేశారు. పంపించేస్తే అప్పుడు రాజుకి అర్థమైంది. ఓహో! మనం చేసే పని రామకృష్ణ ఇంత తెలివిగా మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పాడు అని చెప్పి. అంతే కదా! బావుంది కదా! ఉంటాను. మళ్ళీ రేపు ఇంకో కథ చెప్పుకుందాం. జై శ్రీరామ్.